రేట్ ఎక్కువగా ఉన్నా కూడా హెచ్‌ఎల్ లాంటి కంపెనీస్ ఏమో నేనేసిన డబ్బుల కన్నా ఎక్కువ వస్తున్నాది సార్. అక్కడ చూడనవద్దు. ఎనీ ఎఫ్ఎంసీజీ ఫర్ ద మ్యాటర్ అనుకోండి. ఎఫ్ఎంసీజీ కంపెనీయే కాదు. అలా చెప్పారంటే ఐటీసీ లెవెల్‌లోని ఎఫ్ఎంసీజీ కంపెనీ పడలే కదా సార్. ఎందుకు పడలేదు? ఎందుకంటే గవర్నమెంట్ ఏమో అన్యాయంగా ట్యాక్స్ పెంచారు దాని మీద. చైనా స్మగ్లింగ్ తెచ్చారు. దానికి ఐటీసీ ఏం చేస్తుండ్రు? ఓకే. నాకేమో డబ్బులు ఎప్పుడు డిప్లాయ్ చేస్తాం ముఖ్యం. రీజనబుల్ వాల్యూలో దొరకాలి. నేనేమో రూ. 200 కన్సిడర్ చెప్పలే. 350 కన్సిడర్ చేయలేం అని చెప్పాను. ఇప్పుడు డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వాల్యూ వచ్చేసింది. ఆల్రెడీ 30-40% హిట్‌లో సార్. 50% ఫ్రమ్ డౌన్. ఇప్పుడేమో అంత జర్మన్ కొలాబరేటర్‌తో డౌన్ అంత తగ్గిపోయింది. ప్రిలిన్ తనకు పెద్ద బ్రాండ్ ఏమో వాళ్ళ చేతి నుంచి వెళ్తుంది. ప్రిలిన్ అనేది వాళ్ళ తనకి 10% ఆఫ్ ది టర్నోవర్ వెళ్తుంది. దాంతో పాటు వాళ్ళకి 40,00,00,000 క్యాష్ దొరుకుతుంది. వాళ్ళకి ఆ క్యాష్ వచ్చేసి వాళ్ళు ఎక్సోని డెవలప్ చేయాలి. నాకు ఎక్సో ఏమో వాళ్ళు ప్రిల్‌కి దాటి వెళ్తుందా అని చూడాలి. నాకు తెలిసిన వరకు అందుకే తనకు మిస్టర్ వైట్ కూడా మంచి బ్రాండ్. యాంకర్‌లోని వైట్ అవుతుంది పెర్మనెంట్ బ్రాండ్. ఇంకో కూడా మంచి బ్రాండ్. తర్వాత మస్కిటో కాయిల్ కూడా ఒకటుంటది. ఇప్పుడేమో మస్కిటో కాయిల్‌ని కూడా డెవలప్ చేస్తారు. ఉజాలా అని ఒక బ్రాండ్ ఉంటది. ప్రమోటర్‌కి మంచి స్టేక్ ఉంది. 25% ఎంతుంది. ఇంకా తగ్గినా కూడా 20 టైమ్స్. మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే బెస్ట్ టైమ్ టు బై ఎనీ స్టాక్ అవుతున్నది. ఎప్పుడైతే బ్లడ్ ఉన్నది స్ట్రీట్‌లో. మీరు 600 కన్సిడర్ చేయాలని చెప్పి బ్రెడ్ ఆన్ ది స్ట్రీట్ కొన్నా అని తప్పని చెప్పకండి. ఎప్పుడైతే ఎవరు వద్దని చెప్తున్నారో అది స్టాక్ ఇంకా పడుతుందని ఇంకా పడుతుంది. ఇప్పుడే జేపీ మార్గనే నాకు చెప్పింది స్టార్ట్‌కొచ్చింది. ఇప్పుడు జేపీ మార్గన్ ఏం చెప్తున్నారు? మార్కెట్ 20,500కి వెళ్తుందంటున్నారు. నేనేం చెప్పాను మీకు? 18 వరకెళ్తున్నారు. 17 వరకెళ్తుంది. కాంట్రాక్ట్ అప్పుడు రూపాయి ఏ లెవెల్ ఉంటది? 35 80లో ఉంటది. 80 నుంచి 100కెళ్ళిందంటే 20% కదా! మీరు రాసి చూపెట్టారు. ఈ పెండులం. పెండులం రాసి చూపెట్టాను మీకు. అప్పుడు కూడా నేను చెప్పాను ఈ సైడ్‌కెళ్ళదు ఇక్కడే ఉందని. 20,000కెళ్ళి రూపాయి నోట్ 2కెళ్ళిందంటే అది స్ప్రింగింగ్ ఏర్లాడదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చింది. ఇక్కడుంది. ఇలాగున్నది. ఇంకా స్వింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మేబీ స్వింగ్ అవుతుంది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ వస్తుంది. ఐటీసీ దగ్గర రిజల్ట్స్ ఎలాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రూ. 8 డివిడెండ్ ఇచ్చారు. రూ. 14 పైసా అమౌంట్ డివిడెండ్ ఇచ్చారు. ఇవంతా ఓకే. ప్రైస్ పెరగలేదని ఒకటి. ఇంకో సైడ్ సీసీ ఇన్వెంటరీలో 125,00,00,000కేమో సిగరెట్లు అమ్మకుండా ఉన్నది. అమ్మలేదు. ఇన్వెంటరీలో ఉంచారు. డిఫరెన్స్ ఉంచారు. వాళ్ళు అవ్వడం అవ్వలేదు. ఓకే. సిగరెట్ కంపెనీ ఐటీసీ ఫెయిలింగ్ అని చెప్పొచ్చా? ఆళ్ళు వదిలేసిన సిగరెట్ కంపెనీ లేదు కదా! ఉన్నారు సార్. గాడ్ ఫ్లిప్. డాటర్ ఫిలిప్స్‌తో అదే ప్రాబ్లమ్. సార్ గాడ్ ఆఫ్ ఫ్లిప్ అన్నది మార్కెట్ లీడర్ లెవెల్‌లో వచ్చేసారు. అలాదేంటి లేదు. ఇప్పటికి చూసామంటే 70% మైక్రో సైన్ ఐటీసీ. గాడ్ ఆఫ్ ఫిలిప్ 30% షేర్ కూడా రాలేదు. 3 సిగరెట్ పోయారు. సీఎస్‌టీ, గాడ్ బై ఫిలిప్స్, ఐటీసీ. గాడ్ బై ఫిలిప్ అండ్ వీఎస్‌టీ ఒకటే ప్రమోటర్. వీళ్ళిద్దరూ కలిపి 80%. ఐటీసీ అవుతుంది 70%. ఐటీసీ ఒక సిగరెట్ మంచి సిగరెట్ లేకుండా ఉండదు. గాడ్ బై ఫిలిప్ ఉండదు. మనకు ట్యాక్స్ వేయాలని గ్రీడ్‌లోని ట్యాక్స్ పెంచుతూనే ఉన్నారు. ఒక రేటుకి మీద ట్యాక్స్ పెంచారంటే చైనా సిగరెట్ అమ్మడం స్టార్ట్ అవుతది. చైనా సిగరెట్ అవుతుంది స్మగ్లింగ్ బ్రాండ్. అనేమో రూ. 20 సిగరెట్ ఏమో రూ. 5కి ఇస్తున్నారు. ఎవరికి లాసు? గవర్నమెంట్‌కే లాసు. సో, ఇప్పుడు ఏ రీజన్స్ ఎలాగుంటది చూడండి. రిజల్ట్స్ డిసప్పాయింట్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగరెట్. దాని తర్వాత ఏం చేశారంటే దాంట్లో ఇంకోళ్ళు ఏం చేశారంటే క్లూవెంటీ రేట్స్ ఏమో ఇంకా ఇమ్మీడియేట్‌లీ పెంచారు. అది ఎఫెక్ట్ చేయదని. ఓకే. ఒక లెవెల్‌కి మీదకెళ్ళి ప్రజలు ఏం చేస్తారు? ఈదర్ బీడీ చేస్తారు. లేకపోతే చైనా సిగరెట్ ఏస్తారు. అదే జరుగుతున్నది. నిన్న వీడియోలో మీరు చెప్తున్నప్పుడు ఇదేంటి నేను చూసి చెప్తానని చెప్పనప్పుడే. అకౌంటింగ్‌లో ఏదో చేంజ్ చేశారు. ఓకే. అకౌంటింగ్‌లోని 115 అని ఒక స్టాండర్డ్. టాక్స్ ఏమో టర్నోవర్‌లో చూపెట్టరు. ఈ కంపెన్సేషన్ సెషన్ యాడ్ చేసి ఎక్స్‌పెన్స్‌లోను పైన తీశారు. సో, 6% సేల్స్ ఇంక్రీజ్ అయింది. అది 17% కానీ ఇక్కడ చూపెట్టారు. నంబర్ గేమ్. అది నంబర్ గేమ్. ఐటీసీ కూడా నంబర్ గేమ్ ఆడడం స్టార్ట్. నంబర్ గేమ్ బూస్ట్ చేశారు. ఇది లీగల్. ఆళ్ళు చేశారు. రిజల్ట్స్ మీరు కంపేర్ చేయడం అవ్వదు. ఇదే హోటల్ లాస్ట్ టైమ్ హోటల్ అమ్మారు. 60% హోటల్స్ ఏమో పైన ఇచ్చారు. సో, మీరు కూడా నంబర్స్ కంపేర్ చేయడం అవ్వదు. ఇప్పుడు చూస్తున్నందున ఇంకా ఐటీసీ దీంట్లో ఆబ్వియస్లీ ఉంది. దీనికి మీద ఐటీసీ కన్సెషన్ యూజ్ లేదు. మీరు అలాగ అనుకోకూడదు. మీరు ఒక బఫెట్ లాగే. జీకో ఏమో ఒక 30 సంవత్సరాల ముందు చూసాం. సో, డౌన్ జీకోని కంప్లీట్‌లీ ఆళ్ళతో ఓన్ చేసి సార్ నేను ఓటీసీ ఓన్ అంతా చేయలేను సార్. కొంచెం అనుకుంటా. సో, అలాగే 100 కోడి షేర్స్ మీదే ఉన్నాయి. ఐటీసీ ఏమో 1 క్రోర్ షేర్ ఔట్ స్టాండింగ్. ఎవరి వల్ల ఐటీసీ కొనడం అవ్వదు. గవర్నమెంట్ అది బిగ్గెస్ట్ షేర్ హోల్డర్. వచ్చేసి ఉంచరు. మీరేం చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే.
కోకోకోలా ఏమో న్యూ కోక్ అని లాంచ్ చేసి ఆల్మోస్ట్ అది క్లోజ్ అయింది సమీర్. ఓల్డ్ కోక్‌ని మళ్ళీ వచ్చారు. న్యూ కోక్ వచ్చిన ఈ సమయంలోనే రఫ్ కొన్నారు. అదంతా అమ్మలేదు. చూసిన దాంట్లో ఇంకా వాల్యూ తక్కువ. 150లో కొన్నామనుకో, రూ. 14 75% డబ్బులొస్తుంది. ఎఫ్‌డీలో కూడా 10% రాదు. ఈ రూ. 150 300 అయింది. 300 150 300 అయింది. దాని తర్వాత మీరు 100 షేర్ కొన్నానంటే 10 షేర్లు ఐటీసీ హోటల్స్ వస్తున్నది. 155 15,000 ఒకసారి రాకుంటానా. పీక్‌లో మాకు 2,000 ఇచ్చారు. నేను ఆమెకే అమ్మేశారు. మీ ఎక్కువ వరీ అవుతున్న మనీ గురించి. 1500 ఇచ్చారు ఇక్కడ. రూ. 13,500 రేటు. రూ. 13,500 నా డబ్బుందక్కడ. కొన్ని సంవత్సరంకేమో రూ. 1,400 క్యాష్ వస్తున్నది. 10% వస్తుంది. నాకేంటి? ఓకే సార్. ఓకే. మీరు చెప్తున్నారు 150 కరోనా టైంలో కొన్నోళ్ళకి క్యాపిటల్ అప్రిసియేషన్ 100% ప్లస్ 10% ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మళ్ళీ ప్లస్ 1500 మాకు రిటర్న్ ఇచ్చేసారు. ప్లస్ ఇప్పుడున్న 300 ఇంకా 5 వర్షం 10 సంవత్సరాల 600 మారినా కూడా కరోనా టైంలో 150 ఉంది. ఇప్పుడు 300 అనుకోండి. 5 to 6 ఇయర్స్ టైం అది. ఇక్కడ నుంచి ఒక 5 to 6 ఇయర్స్ టైం తీసుకుంటారు. ఇఫ్ 300 అంటే ఆ 300 కన్నా డివిడెంట్ ఇల్లు కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు ప్రాఫిట్ పెరుగుతుంది కదా! అవకాశం ఉంది కదా! అవకాశం కాదు. 10 సంవత్సరం ముందు. 10 సంవత్సరం ముందు ఐఆర్ఎఫ్ఎంసీ ఏంటి కాస్ట్ చేసిందో ఇప్పుడు అదర్ ఎఫ్ఎంసీస్ ఏంటి కాస్ట్ చేస్తున్నాయి. ఎఫ్ఎంసీ చాలా ఎక్కువ చేస్తున్నారు. నేను మీకు కన్సిడర్ చేయని చెప్పడం లేదు. మీరు ఇవాళ కూడా నా దగ్గర ఏ డబ్బు ఉందో నేను స్పెండ్ చేసినా కూడా 1500 కన్సిడర్ చేసి నేను ప్యాకెట్‌లో వస్తాను. ప్రొవైడెడ్ నేను దేని గురించి ఆలోచించను. అది కాన్సెప్ట్ మర్చిపోతాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉండి చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.